మోకాల ఆర్థ్రోస్కోపీకి జరిగే ప్రమాదాలు అవి నార్మల్ గా చాలా తక్కువ. రెగ్యులర్ గా కట్ చేసే సర్జరీ, మొత్తం మోకాలను ఇలా ఓపెన్ చేసే సర్జరీ కంటే కీహోల్ సర్జరీ లేదా ఆర్థ్రోస్కోపీకి కాంప్లికేషన్స్ అనేవి చాలా తక్కువ. మరి దీనిలో కూడా కాంప్లికేషన్స్ ఏమున్నాయని మీరు అడిగితే కాంప్లికేషన్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఉన్న వాటిలో నేను చెప్తాను కొన్ని. కీహోల్ సర్జరీలో అయ్యే ప్రాబ్లం ఏంటంటే స్టిఫ్నెస్ అనేది చాలా ఎక్కువ. ఎందుకు స్టిఫ్నెస్ వస్తుందంటే పేషెంట్ మనం జాయింట్ లో కొంచెం ఫ్లూయిడ్ అది పెట్టి కెమెరా పెట్టి చూస్తాము. సో పేషెంట్ గాని ప్రాపర్ గా వ్యాయామాలు లేదా ఫిజియోథెరపీ ప్రాపర్ గా చెయ్యకపోతే వాళ్ళకి స్టిఫ్నెస్ వచ్చే అవకాశం ఉంది. అది నెంబర్ 1 ప్రాబ్లం గురించి చెప్పొచ్చు. దాన్ని ఆర్థ్రోఫైబ్రోసిస్ అంటాం. ఆర్థ్రోఫైబ్రోసిస్ అంటే ఏంటంటే నార్మల్ గా కార్టిలేజ్ మధ్యలో గ్యాప్ ఉండాలి, స్మూత్ గా ఉండాలి. కొంతమందికి కీహోల్ సర్జరీ అయిన తర్వాత, ఆర్థ్రోస్కోపీ అయిన తర్వాత జాయింట్ కి మధ్యలో కొత్తగా టిష్యూ ఫామ్ అవుతుంది. ఈ టిష్యూ వల్ల అతను మూవ్మెంట్ చేయలేక స్టిఫ్నెస్ వల్ల బాధపడతారు. సో దీన్నే ఆర్థ్రోఫైబ్రోసిస్ అంటాము. అదొక కాంప్లికేషన్. అది కాకుండా నార్మల్ గా ప్రతి ఆపరేషన్ కి ఉన్న కాంప్లికేషన్ ఏంటంటే ఇన్ఫెక్షన్. సో ప్రాపర్ గా షుగర్ కంట్రోల్ లేకపోవడం వల్ల అవ్వచ్చు, ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల అవ్వచ్చు, డ్రెస్సింగ్ ని ప్రాపర్ గా మెయింటైన్ చేసుకోకపోవడం వల్ల అవ్వచ్చు. వాటి వల్ల కూడా పేషెంట్ కి ఈ ఆపరేషన్ ఆర్థ్రోస్కోపీ తర్వాత ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఇన్ఫెక్షన్ అనేది చాలా డేంజరస్ కాంప్లికేషన్. ఇన్ఫెక్షన్ అనేది 100% రాకుండా ఉండడం కోసం డాక్టర్స్ గా మేము కేర్ తీసుకుంటాము. పేషెంట్స్ కూడా అదే విధంగా సీరియస్ గా తీసుకుంటే ఆ కాంప్లికేషన్స్ ని అవాయిడ్ చేయడం కోసం డ్రెస్సింగ్ ప్రాపర్ గా, మనం వేసిన కవర్ చేసిన దాన్ని ప్రాపర్ గా వాటర్ అది టచ్ అవ్వకుండా కేర్ తీసుకోవడం అవ్వచ్చు. ఎక్కువ వాకింగ్ చేసి అవుట్ సైడర్స్ ని ఆపరేషన్ అయిన తర్వాత ఇంట్లోకి అలౌ చేసి వాళ్ళు విజిట్ చేసినప్పుడు వాళ్ళకు కూడా తెలియని ఇన్ఫెక్షన్స్ పేషెంట్ కి రావచ్చు. ఈ రకంగా ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది పేషెంట్ కి. ఫుడ్ సరిగ్గా మెయింటైన్ చేసి న్యూట్రిషన్ బాగా తీసుకుంటే కూడా ఇన్ఫెక్షన్స్ రావు. ఇది సెకండ్ ప్రాబ్లం అని చెప్పొచ్చు. మూడో ప్రాబ్లము, కొన్నిసార్లు ఈ లోపల ఈ లిగమెంట్స్ ని మనం ఫిక్స్ చేయడం కోసం వాడే మెటల్ స్క్రూ అవ్వచ్చు, లేదా బోన్ లో మిక్స్ అయ్యే స్క్రూస్ అవ్వచ్చు. ఇవి లూజ్ అయ్యే అవకాశం ఉంది. ఇవి మెకానికల్ ఫెయిల్యూర్ అని చెప్తాం. వెరీ రేర్ కాంప్లికేషన్, చాలా తక్కువ మందికి వస్తుంది. 1000 మందిలో ఒకరికి రావచ్చు. సో ఇది వచ్చే అవకాశం ఉంది. వచ్చే అవకాశం తక్కువ, బట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నేను జస్ట్ దాని పేరు చెప్తున్నాను, మెన్షన్ చేస్తున్నాను. ఇవి కాంప్లికేషన్స్ నీ ఆర్థ్రోస్కోపీ లేదా మోకాల ఆర్థ్రోస్కోపీకి.